ఇండియా సెమీఫైనల్ సిద్ధమైపోయింది. రేపు ఇంగ్లాండ్ తో వాంకడేలో మ్యాచ్. ఆల్రెడీ 2022 వరల్డ్ కప్ లో ఏం జరిగిందో గుర్తుందిగా. ఇంగ్లాండ్ 10 వికెట్స్ తేడాతో గెలిచింది ఇండియా మీద. ఊచ కోత కోసారు ఆ రోజు ఇండియన్ బౌలర్. ఈ రోజు మళ్ళీ మనకి మన సొంత గడ్డ మీద రివెంజ్ తీసుకునే అవకాశం వచ్చింది. అనుకోవచ్చు 2024 లో కూడా మనం వాళ్ళని ఓడించాం కదా అని, బట్ అది వేరే. ఇంగ్లాండ్ మనల్ని ఓడించింది. ఈ రోజు ఇండియాలో ఇంగ్లాండ్ ఓడించడానికి మనకు అవకాశం దొరికింది. అది వాంకడే పిచ్. బౌండరీలు దగ్గరగా ఉంటాయి. లాస్ట్ టైం ఇంగ్లాండ్ ఇండియా వాంకడేలో మ్యాచ్ ఆడినప్పుడు మీకు గుర్తుంటే అభిషేక్ శర్మ సెంచరీ కొడతాడు, బీభత్సం సృష్టిస్తాడు ఆ రోజు. సో అలాంటి ఒక ఇన్నింగ్స్ మళ్ళీ అభిషేక్ శర్మ నుంచి వచ్చిందంటే మ్యాచ్ వన్ సైడెడ్ గా తిరిగిపోద్ది. చూద్దాం ఈ మ్యాచ్ ఎలా ఉండబోతుంది, ప్లేయింగ్ 11 ఏంటి, పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది అనేది. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు క్రిక్ స్టోరీ. సో మ్యాచ్ లో ప్లేయింగ్ 11 విషయానికి వస్తే నాకు తెలిసి ఇండియన్ ప్లేయింగ్ 11 లో ఏ చేంజెస్ జరగవు. బికాస్ లాస్ట్ మ్యాచ్ వెస్టిండీస్ లో సంజు శాంసన్ నుంచి ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ వచ్చింది. అటువంటి మ్యాచ్ విన్నింగ్స్ నాకు సంజు శాంసన్ నుంచే కాదు, మేబీ ఏ బ్యాట్స్మెన్ నుంచి వచ్చినా చాలా హెల్ప్ అయింది. అండ్ కాంబినేషన్ చాలా బాగా కుదిరింది. సో అలాంటి అదే కాంబినేషన్ వెళ్తారని నేనైతే అనుకుంటున్నా. చేంజ్ అంటే మేబీ కుల్దీప్ యాదవ్ గురించి ఆలోచించవచ్చు. వరుణ్ చక్రవర్తి పర్ఫార్మెన్స్ అంత బాగా లేదేమో అని, బట్ స్టిల్ వరుణ్ చక్రవర్తి ప్రతి మ్యాచ్ లో వికెట్ తీస్తూనే వస్తున్నాడు. అండ్ వాంకడేలో ఇంగ్లాండ్ మీద వరుణ్ చక్రవర్తి అద్భుతంగా పర్ఫార్మ్ చేశాడు లాస్ట్ సిరీస్ లో. సో ఖచ్చితంగా వరుణ్ చక్రవర్తిని తీసే ఆలోచన కూడా చేయరు. ఇంగ్లాండ్ టీం విషయానికి వస్తే మేబీ వాళ్ళు సేమ్ ప్లేయింగ్ 11 తో రావచ్చు. లాస్ట్ న్యూజిలాండ్ మీద ఆడిన ప్లేయింగ్ 11 లో, ఆర్ మేబీ పిచ్ దృష్ట్యా ఏమన్నా 1-2 చేంజెస్ చేస్తే చేయొచ్చు. బికాస్ వాళ్ళు శ్రీలంకలో మ్యాచ్ ఆడారు కాబట్టి అక్కడ పిచ్ కొంచెం స్పిన్ కు అనుకూలించే ఛాన్స్ ఉంది కాబట్టి స్పిన్నర్స్ తో వచ్చుండొచ్చు. మేబీ ఇక్కడ ఏమన్నా బ్యాటింగ్ బాగుండొచ్చు కాబట్టి మేబీ ఒక బ్యాట్స్మెన్ ఎక్స్ట్రా యాడ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. మనకున్న ఒకే ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ప్లేయింగ్ 11 లో ఇంగ్లాండ్ ఓపెనర్స్ అంత ఫామ్ లో లేరు. అటు సాల్ట్ గానీ ఇటు బట్లర్ గానీ ఏ మాత్రం ఒక్క మ్యాచ్ లో కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే చేయలేదు ఇంతవరకు ఈ T20 వరల్డ్ కప్ లో. సో అది ఒక అడ్వాంటేజ్. సో అదే విధంగా మన ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ పవర్ ప్లే లో బాగానే వేస్తున్నారు. హర్షదీప్ సింగ్ గానీ బుమ్రా గానీ. సో బుమ్రా గానీ హర్షదీప్ సింగ్ గానీ సాల్ట్ అండ్ బట్లర్ ని తొందరగా అవుట్ చేస్తే ఖచ్చితంగా మనకి ఛాన్స్ పవర్ ప్లే లోనే దొరుకుతుంది. అండ్ వాళ్ళ టీమ్ లో బాగా ఫామ్ లో ఉన్న ప్లేయర్ విల్ జాక్స్, హ్యారీ బ్రూక్. వీళ్ళిద్దరిని ఆపగలిగితే స్కోర్ ఆపడం చాలా ఈజీ. ఎందుకంటే మిడిల్ ఆర్డర్ లో హ్యారీ బ్రూక్, లోవర్ ఆర్డర్ లో విల్ జాక్స్ వండర్ఫుల్ గా ఆడుతున్నారు. అండ్ బౌలింగ్ విషయానికి వస్తే ఎస్, వాళ్ళ బౌలింగ్ చాలా బాగుంటది. అండ్ ఎస్పెషల్లీ జోఫ్రా ఆర్చర్ అద్భుతంగా వేస్తాడు ఇండియన్ పిచ్ మీద. అండ్ వాంకడే పిచ్ బాగా అలవాటు ఉన్న పిచ్ ఆర్చర్ కి, ఎందుకంటే ముంబై ఇండియన్స్ ఐపీఎల్ ఆడాడు. సో ఈ విధంగా ఇండియా టీం ఇంగ్లాండ్ టీం కంపేర్ చేసుకున్నప్పుడు కొంచెం ఇండియా హెడ్ గానే ఉంది. ఇంకొక విషయం ఏంటంటే ఇంగ్లాండ్ సూపర్ 8 మ్యాచ్ లని శ్రీలంకలోనే ఆడొచ్చింది కాబట్టి ఇండియాలో ఆడడం కొంచెం గ్యాప్ దొరికింది. సో అది కండిషన్స్ అసెస్ చేయడంలో కొంచెం ఇండియా హెడ్ లో ఉంటది. సెకండ్ థింగ్, లాస్ట్ టైం ఇంగ్లాండ్ ఈ పిచ్ లో వెస్టిండీస్ మీద ఆడినప్పుడు గ్రూప్ స్టేజ్ లో వెస్టిండీస్ మీద ఓడిపోయింది. సో అదొక అడ్వాంటేజ్ ఉంది. ఈ పిచ్ లో ఇంగ్లాండ్ మీద ఇండియాకి హెడ్ రికార్డ్ ఉంది కాబట్టి ఛాన్స్ అయితే ఇండియాకి ఒక 0.1% ఛాన్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. దట్ హోమ్ క్రౌడ్ ముందు ఆడడం ఇంకో బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. ఇంకా పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే వాంకడే పిచ్ బ్యాట్స్మెన్ కి ఎప్పుడు అనుకూలిస్తుంది. అండ్ స్పిన్ కొంచెం పడుతుంది, బట్ స్టిల్ బ్యాటింగ్ ఎక్కువ అనుకూలించే పిచ్. ఈజీగా 200 స్కోర్ చేయొచ్చు. అండ్ 200 డిఫెండ్ చేసుకోవడం చాలా కష్టం. ఇంకొక విషయం ఏంటంటే డ్యూ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది ఈ పిచ్ లో. సో ఖచ్చితంగా టాస్ అనేది వెరీ కీ ఫ్యాక్టర్. టాస్ గెలిచిన వాళ్ళు చేజింగ్ తీసుకుంటారు. దట్ ఈస్ ఫస్ట్ అండ్ ఫైనల్ డెసిషన్. మనం టాస్ ఓడిపోయామా అక్కడే మ్యాచ్ 10% వాళ్ళకి ఇచ్చేసినట్టు. సో చాలా బాగా బ్యాటింగ్ చేయాలి. అరౌండ్ 240 స్కోర్ కొడితే తప్ప డిఫెండ్ చేసుకోవడం చాలా కష్టం. మన సూర్యకుమార్ యాదవ్ ఎంత లక్ ఉందో చూడాలి టాస్ విషయంలో. అండ్ ఇంకొక విషయం ఇక్కడ మాట్లాడుకోవాల్సింది, బౌండరీస్ కొంచెం చిన్నగా ఉంటాయి. సో ఇక్కడ ఈజీగా 6లు ఎక్కువ కొడతారు. సో అటు బ్యాటింగ్ లో వాళ్ళకి మంచి హిట్టర్స్ ఉన్నారు, మన సైడ్ మంచి హిట్టర్స్ ఉన్నారు. 6లకి అయితే కొద ఉండదు. కౌంట్ చేసుకోవచ్చు. ఈ రోజు 20+ 6 ఈజీ మ్యాచ్ మొత్తం మీద. చూద్దాం మరి ఎన్ని 6లు కొడతారనేది. ఎన్ని 6లు ఈ మ్యాచ్ లో కొడతారని మీరు అనుకుంటున్నారా కమెంట్స్ లో చెప్పండి. ఇంక ఇక్కడ మెయిన్ గా మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఇండియన్ టీం ఫీల్డింగ్. లాస్ట్ మ్యాచ్ లో చాలా వర్స్ట్ ఫీల్డింగ్ చూపించారు. ఇంత వర్స్ట్ ఫీల్డింగ్ ఏ టీము చేసి ఉండదు. ఈవెన్ జింబాబ్వే టీం ఆర్ పాకిస్తాన్ టీం ఆర్ ఎవరైనా కానీ అంత వర్స్ట్ టీం చేసింది ఇండియా. సో ఈసారి అలాంటి ఫీల్డింగ్ తో వచ్చి ఆ విధంగా క్యాచ్ వదిలేస్తే మాత్రం ఇంగ్లాండ్ వాళ్ళు అస్సలు వదిలిపెట్టారు. వాళ్ళకి లైఫ్ దొరకడమే అదృష్టం. అలాంటి లైఫ్ దొరికిందంటే పిచ్చిగా కొడతారు. సో ఖచ్చితంగా అలాంటి లైఫ్ లో అయితే ఇవ్వకూడదు. అండ్ 100% ఎఫర్ట్ పెట్టి ఆడితేనే, అంత మంచి ఫీల్డింగ్ చేస్తేనే ఈ రోజు మ్యాచ్ గెలిచే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అదేం చిన్న టీం కాదు, ఇంగ్లాండ్ టీం కాబట్టి. ఇంకా కీ బ్యాటిల్స్ విషయానికి వస్తే జోఫ్రా ఆర్చర్ వర్సెస్ సంజు శాంసన్ మంచి బ్యాటిల్ అయింది. సంజు శాంసన్ బాడీ కేసి లెగ్ సైడ్ డీప్ స్క్వేర్ లెగ్ లో అవుట్ అవడం సంజు శాంసన్ కొంచెం ఆర్చర్ కి సంజు శాంసన్ కుదిరే ఐటమ్. సో లాస్ట్ మ్యాచ్ లో సంజు శాంసన్ అంత మంచి నాక్ ఆడినప్పటికీ ఈ మ్యాచ్ లో ఎంత బాగా ఆడతాడు అనేది ఇంపార్టెంట్. ఆ షాట్ ఆడకుండా లాస్ట్ మ్యాచ్ మొత్తం ఆడాడు. ఈసారి అదే గ్రిట్ తో ఆ షాట్ ఆడకుండా, అవుట్ అవ్వకుండా ఆడితే మాత్రం చాలా గ్రేట్. అండ్ బుమ్రా వర్సెస్ సాల్ట్ అండ్ బట్లర్. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్లు బట్లర్ అండ్ సాల్ట్ అంత మంచి ఫామ్ లో లేరు కాబట్టి హర్షదీప్ సింగ్ ఆర్ బుమ్రా పవర్ ప్లే లో వికెట్ తీయడానికి ఈజీగా అవకాశం ఉంది. సో వాళ్ళిద్దరిని అవుట్ చేస్తే ఇంగ్లాండ్ కొంచెం డౌన్ అయ్యి పవర్ ప్లే లో స్కోర్ తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఒక్క బ్రూక్ ని, జాక్స్ ని కానీ వికెట్ తీసుకోగలిగితే మిడిల్ ఓవర్ లో వాళ్ళు ఇండియాకి ఈజీగా చేజబుల్ టార్గెట్ వచ్చే అవకాశం ఉంది. ఇంకా మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ లో స్కై స్పిన్నర్స్ చాలా బాగా ఆడతాడు. అండ్ అదే విధంగా వాళ్ళ సైడ్ ఇంగ్లాండ్ లో ఆదిల్ రషీద్ అండ్ విల్ జాక్స్ చాలా బాగా వేస్తున్నారు మిడిల్ ఓవర్. వాళ్ళిద్దరు స్పిన్నర్స్ ని స్కై ఎలా ఆడతాడు అనేది ఇంపార్టెంట్. సో ఫైనల్ గా ఇది ఈ మ్యాచ్ మీద ఉన్న ఎక్స్పెక్టేషన్. ఇది ఒక నార్మల్ మ్యాచ్ కాదు, సెమీఫైనల్ అంటే సెమీఫైనల్ హైప్ చాలా ఉంది. ఇంగ్లాండ్ మనల్ని ఓడించిన విధంగా మనం కానీ ఇంగ్లాండ్ ఓడించగలిగితే ఒక మంచి రివెంజ్ అవుతుంది. చూద్దాం ముంబైలో ఏం జరుగుద్దో రేపు నైట్ అనేది. మీ ఒపీనియన్ ప్రకారం ఎవరు రేపు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవుతారో కమెంట్స్ లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రిక్ స్టోరీస్.